వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. రెండు చేతులు జోడించి వందనాలు చెబుదాం అందరికీ. అస్తమయము నైవేద్యము సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి అనండి మాట, ఇలాగూ ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలీల దేవా. హల్లెలూయా. ఏమని? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేశాడనమాట. 30 ఏళ్ళు ఏమంటుంది? యెహోవా నా ప్రార్థన ఆలకించుము. 36లో ప్రార్థన చేశాడు. 37లో నా ప్రార్థన ఆలకించుము. 38లో హల్లెలూయా అతడిలాగూ ప్రార్థన చేశాను. అయితే ఏలియా ప్రార్థన చేయగా ఏమొచ్చింది? ఆకాశం నుంచి అగ్ని దిగింది. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగింది. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇందాక అనుకున్నామండి, నిన్నటి నుంచి అనుకున్నా. ఏమనుకున్నామంటే మీరు కూడా ఒక ఏలియాలే అనండి. నేను ఏలియాని అనండి, చేయొత్తానండి అనండి, అందరూ చేయొత్తానండి. నేను ఏలియాని. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినా ఏం దిగాలి? ఆకాశం నుంచి అగ్ని. ఏం దిగుద్దో ఏం లోకం అన్నట్టుగా అంటున్నారు. నేను ఏలియాని అనండి గట్టిగా. తమ్ముళ్ళు ఏంటి అంటలేదు, స్ట్రైక్ చేస్తున్నారు నా మీద. నేను ఏలియాని అనండి మీరు కూడా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏలియా ఒక మనిషా దేవుడా? ఒక మనిషే. దేవుడు ఒక మనిషి మాట విని, ప్రవక్త మాట విని ఆకాశం నుంచి అగ్ని కురిపించి అక్కడ కందకము ఏమైపోయింది, అక్కడ కందకంలో నీళ్ళు ఏమైపోయినాయి, అక్కడ కట్టెలు ఏమైపోయినాయి, అక్కడ మాంసం ఏమైపోయింది? దహించేసింది. కానీ ఇంకొకళ్ళు కూడా ప్రార్థన చేశారని ఉంది అక్కడ. ఎవరంటే ఎవరు ప్రార్థన చేసింది? వెనక్కి తిప్పండి ఒకసారి పేజీ. ఎవరు ప్రార్థన చేసింది అక్కడ? ఇంకొకళ్ళు బయలుకి ప్రార్థన చేశారా? చదువు ఒకసారి. అండర్లైన్ చేసుకోవాలి, ఎత్తుక్కోకూడదు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని. చాలు 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 చాలు, ప్రార్థన వస్తే చాలు. అక్కడ ఎప్పటి నుంచి మొదలేసి? ఉదయం మొదలేసి మధ్యాహ్నం వరకు బయలా నా ప్రార్థన వినమని ప్రార్థన. విన్నదా? ఎరా చెల్లి, విందా భారతి? బయలు ప్రార్థన ఇందా కొండలు. కానీ దేవుని శక్తి గల నామములు ఏలియా ప్రార్థన చేశాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు? నాకు ప్రార్థన రాదని. అమ్మా చెల్లి ప్రార్థన చేయరా, రమాదేవి ప్రార్థన చేయరా, రమణ ప్రార్థన చేయరా, చెల్లి ప్రార్థన చేయరా, మరియమ్మ ప్రార్థన చేయరా, పవిత్ర ప్రార్థన చేయరంటే నాకు రాదన్న. ఏం చేస్తాం మనం? పక్కన వాళ్ళని లాగుతూ ఉంటాం. పక్కన వాళ్ళని. ప్రార్థన అంటే ఏంటి? యెహోవా అబ్రహాము, ఇసాకు, యాకోబుల తండ్రి. నోరుందా అందరికీ? మాటలు వస్తాయా మీకు? వస్తాయా రవ్వ? అనండి యెహోవా. గట్టిగానండి. యెహోవా అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా, ఇజ్రాయేలు దేవా. ఆకాశం నుంచి చేయి చూపించండి. ఆకాశం నుంచి అగ్ని కురిపించండి, నా కుటుంబంలో కార్యం జరిగించండి అని ప్రార్థన చేయటం రాదండి? చేయాలి ఈ రోజున అందరూ. కొత్త వాళ్ళందరూ ప్రార్థన చేయాలి ఈరోజు. ఎవరెవరంటే మారయ్య గారు చేయాలి, జాన్దాస్ గారు చేయాలి, కొండలు చేయాలి. ఇక్కడ ఎవరున్నారు? అందరు సీనియరేనా, జూనియర్లు ఉన్నారా? రమాదేవి చేయాలి, షారోన్ చేయాలి. దిగొస్తా దిగిరాదు అగ్ని. చిన్న ప్రార్థన అండి. యెహోవా అంటం వచ్చా రాదా అందరికీ? ఎర్ర షారోన్, రమాదేవి యెహోవా అంటం వచ్చా? ఎందుకంటే నేర్పిస్తుంది ఇక్కడ.
మన కుటుంబంలో సమస్యలతో అలాగే ఉండిపోతున్నాము, బాధల్లో అలాగే ఉండిపోతున్నాం, ఇబ్బందులతో అలాగే ఉండిపోతున్నాము, శోధనతో అలాగే ఉండిపోతున్నాము. గమనించండి, బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థించండి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించండి, శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించండి. ఇదిగో కొట్టిమిట్టాడుతున్న సమయంలో ప్రార్థించండి. అయ్యా మా కుటుంబంలో కార్యం జరిగించండి. ఈ స్థలము తండ్రి నాకు కాకుండా పోతుందయ్యా, ప్రార్థించు. అయ్యా ఇల్లు నాకు కాకుండా పోతుందయ్యా, ప్రార్థించు. అప్పులు ఊబులో కూరుకుపోయానయ్యా, ప్రార్థించు. అయ్యా నా కుమారుడు వివాహం కావాలయ్యా, ప్రార్థించు. అయ్యా నా ఇంట్లో నా కుమార్తెకి గర్భఫలం కావాలయ్యా, ప్రార్థించు. మన ప్రార్థన ఆలకించడా? ఒక్క మాట అండి, యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర ఆలకించయ్యా, నా విన్నపాలు ఆలకించయ్య అంటే దేవుడు ఆలకిస్తాడు. కానీ లోకానుసారమైన వాటిని పూజించే వాళ్ళు, బయలుదేవతలు, ప్రవక్తలు ఎంతమంది? 450 మంది ప్రవక్తలు బైలా 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 అని పిలిచి ప్రార్థన చేస్తున్నారండి. ఏ బయలు కూడా చూడలేదండి. చెవులుండి, గట్టిగా చెవులుండి, ముక్కుండి, కళ్ళుండి, నోరుండి, కాళ్ళుండి, చేతులుండి చేయలేవండి. చూడండి ఏమని పిలుస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు అక్కడ? అనండమ్మా, మెల్లగా కదా, గట్టిగానండి. మీరు కూడా గట్టిగానండి తమ్ముళ్ళు. సరే మీరానండి గట్టిగా, చెల్లెళ్ళు అనండి. సరే మీరు ఆగండి చెల్లెళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు అనండి. వీళ్ళే బెటర్ అయ్యారు, మన చెల్లెళ్ళు బెటర్ అయ్యారు. సిగ్గుపడుతున్నారు, ఏమీ లేదు వాళ్ళకి. ఒకసారి అనిపిస్తా చూడండి. బైలా అనండి, గట్టిగానండి, గట్టిగానండి, గట్టిగానండి. దిగొచ్చిందా? చూడండి, గమనించండి. లోకానుసారమైన వాటి వల్ల ఉపయోగం లేదు, లోకానుసారమైన ఆశల వల్ల ఉపయోగం లేదు, నేత్రాశల వల్ల ఉపయోగం లేదు. చూడండి, సృష్టిని పూజించాలి కానీ సృష్టికర్తని పూజించకూడదు. అంతేనంటారా? రాంగ్. గ్రహించారు? ఒక్కళ్ళే గ్రహించారా? అందరు గ్రహించారా? అందరు గ్రహించారా? సృష్టిని పూజించాలా, సృష్టికర్తను పూజించాలా? సృష్టికర్తను పూజించాలా, సృష్టిని పూజించాలా? అబ్బో ఏదో కన్ఫ్యూజ్గా ఉందంటారా? కానీ దేవుడు సృష్టి ప్రతి వాటిని సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సూర్యచంద్రులను సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, చెట్టుని పుట్టని ప్రాకడి జీవుల్ని, ఆకాశ పక్షుల్ని, ప్రతి వాటిని సృష్టించాడు. వాటిని మనము పూజించకూడదు, సృష్టికర్తను మాత్రమే పూజించాలి. సృష్టికర్తను మాత్రమే మనము పూజించాలి. చూడండి, గమనించండి. కుటుంబం కోసం ప్రార్థన చేయండి, జరగని కార్యముల కోసం ప్రార్థన చేయండి, మీ భర్త ప్రయాణంలో తోడుండమని ప్రార్థన చేయండి, వ్యాపారానికి వెళ్ళినప్పుడు తోడుండమని ప్రార్థన చేయండి, చేపలకు వెళ్ళినప్పుడు తోడుండమని ప్రార్థన చేయండి, వ్యవసాయ నిమిత్తం, చేతి పని నిమిత్తం, భూపంట నిమిత్తము వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి. ఎనమలుండి ప్రార్థన చేస్తే మనల్ని, మన భర్తని, మన కుటుంబాన్ని రక్షిస్తాడు, పోషిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు దేవుడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మనం లోకానుసారంగా జీవించిన వాళ్ళమే, అన్ని సాంప్రదాయ ప్రకారం జీవించిన వాళ్ళమే, కానీ వాటి వల్ల ఉపయోగం లేదండి. ఈ జేబులో అంశం పుట్టి ఉండేది, ఈ జేబులో కనకదుర్గం పుట్టే ఉండేది, కానీ ఉండటానికి పేపరే. చూడండి, నా చెవిలో చీమి తగ్గలేదండి. అమాయకంగా ఉండేవాడిని. మార్కెట్లో ఎలా జీవించాలో తెలిసేది కాదు, సమాజంలో ఎలా జీవించాలో తెలిసేది కాదు, నేను ఎందుకు జీవిస్తున్నానో కూడా తెలిసేది కాదు. వివాహం అయితే భార్యను ఎలా పోషిస్తావో అంత దౌర్భాగ్య పరిస్థితి అని నా ప్రజలు ముద్రేస్తారండి. కానీ దేవుని ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించానో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నానో, ఇదే వాక్యం నా స్నేహితుడు చెప్పాడండి. 7వ తరగతి చదువుతున్నప్పుడు ఇదే వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత, మా కులం దేవుడు కాదు, మాకొక దేవత ఉంది, మా మతం దేవుడు కాదు, మాకొక దేవత ఉంది, మాకొక దైవం ఉంది, మాకొక ఫార్మాలిటీలు ఉన్నాయి, మాకొక నియమాలు ఉన్నాయి అని చెప్పేసి కొట్టివేశానండి. ఎవరో దేవుడు అని చెప్పేవాడండి. కానీ ఒక మాట అన్నాడు స్నేహితుడు, ఏమన్నాడంటే, ఇప్పుడు మొక్కపోయినా పర్లేదు, ఇప్పుడు దేవుణ్ణి కొలవపోయినా పర్లేదు, నీకు సమస్య వచ్చినప్పుడు పిలవంగానే నా దేవుడు పలుకుతాడు అన్నాడండి. అలాగే నాకు సమస్య ఏర్పడింది, నాకు బాధ ఏర్పడింది, యేసయ్యా అన్నానండి. పరలోకం నుంచి ఏంటని అడిగాడు దేవుడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అనండి, గట్టిగా అనండి, యేసయ్యా.
యేసయ్యనండి గట్టిగా. అలాగే గమనించండి, లోకానుసారమైన పిలుస్తున్నారని, ప్రార్థన చేస్తున్నారండి. బయలా పరలోకం నుంచి బయలా కిందకు దిగొచ్చి ఈ కట్టెలను, ఈ మాంసాన్ని కాల్చు, కట్టెలని మాంసాన్ని కాల్చు. ఏ దేవుడు గొప్ప దేవుడు? బయలా యెహోవానా? బయలా యెహోవానా? ఎవరు గొప్పోళ్ళు? బయలా యెహోవానా? యెహోవా దేవుడు గొప్ప దేవుడు అండి, మహిమ గల దేవుడు, జీవం గల దేవుడు. చూడండి ఏమంటున్నాడు? నిద్రపోతుందేమో, ధ్యానంలో ఉందేమో. ఇంకేమన్నాడు? ప్రయాణం చేస్తుందేమో, దూరంగా ఉందేమో అని అన్నాడండి. రెచ్చిపోయారు వీళ్ళు. రెచ్చిపోయి ఏం చేస్తున్నారు? ఇంకా కేకలు వేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. ఇంకా రెచ్చిపోయి ఏం చేస్తున్నారు? కోసుకుంటున్నారు. అంటే ఎవరినో అపహాసించడానికి కాదండి, బైబిల్లో ఉన్న లేఖనాల ప్రకారం చెప్తున్నామండి. ఏ బయలును పిలిచిన పరలోకం నుంచి పైనుంచి కిందకి దిగిరాలేదండి. 36లో ఏలియా ఏమన్నాడు? యెహోవా నామములో అబ్రహాము తండ్రి, ఇస్సాకు తండ్రి, యాకోబు తండ్రి, మా పితరుల దేవా, ఇదిగో కందకం తీస్తానయ్యా, బలిపీఠం కట్టానయ్యా. మీరు విన్నారు కదా, కొంతమంది విన్నవాళ్ళు ఉన్నారు, విన్నోళ్ళు ఉన్నారు. ఎన్ని రాళ్ళండి? 12 రాళ్ళు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి 2 మానికలు పట్టు కందకం తీశాడు. ఎన్ని మానికలండి? 2 మానికలు పట్టు కందకం తీశాడు. దాంట్లో నీళ్లు పోసాడండి. నీళ్లు పోసి ఆ కందకం మీద, ఆ నీళ్ల మీద ఏం పేర్చాడు? పుల్లలో పేర్చాడు. ఆ పుల్లల మీద ఇంకేం పేర్చాడు? మాంసాన్ని పేర్చాడు. ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా. చూడండి, అగ్గి పెట్టి గీయకూడదు, లైట్ వెలిగీయకూడదు. ఆకాశం నుంచి అగ్గిని దిగొచ్చి బుగ్గి చేయాలి. వాటిని అగ్ని దిగొచ్చి బుగ్గి చేయాలి. ఈ రోజున గమనిస్తారు ఒకసారి, ఎందుకు అప్పు తీరట్లేదు? సమస్య ఎక్కడుంది? అప్పులో ఉందా, మనలో ఉందా? ఎంత ఎగ్జాక్ట్ చెప్పేశారా. అప్పులో ప్రాబ్లం ఏముండదు. అప్పు ఇచ్చేవాడు ఉంటాడు, పుచ్చుకున్నవాడు ఎప్పుడు ఉంటాడు. ఉండరా? అప్పు ఇచ్చేవాడు రెడీగానే ఉంటాడు, అప్పు పుచ్చుకున్నవాడు కూడా రెడీగా ఉంటాడు. ప్రాబ్లం ఎక్కడుంది? ఎన్ని లక్షలైన అప్పు తీసుకోవడం తప్పు లేదు, అప్పు ఇవ్వడం తప్పు లేదండి, అదేం తప్పు వచ్చట్లేదు. మన సమస్యలు తీరాలంటే అప్పు తీసుకోవాలి కదా. ఇంట్లో పెళ్లి చేయాలంటే అప్పు తీసుకోవాలి కదా. వ్యాపారానికి కావాలంటే, వ్యవసాయానికి కావాలంటే, చేతి పనికి కావాలంటే, భూ పంటలకు కొన్ని వ్యవసాయానికి కావాలంటే కొంత అప్పు తేవాల్సిందేగా బయట నుంచి. కానీ గమనించండి, ఎంత అప్పు తెచ్చినప్పటికీ యెహోవా ఈ అప్పు ఉంది డాడీ, కష్టపడి ఈ అప్పు తీర్చుకోవాలి ప్రభా, తీసుకొచ్చిన అప్పు తిరిగి కట్టేయాలి ప్రభా, యెహోవా నాకు కార్యం చేయండి ప్రభా, ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి నా అప్పు తీర్చవంటే దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యం జరిగించును గాక. ఈరోజు నీ పగటి వేళ సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఏలియాలుగా మార్చునుగాక. అందరూ గట్టిగా చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఏలియాలుగా మార్చునుగాక. హల్లెలూయా. ఏమి ఏలియా, ఏం లోకం, నా అప్పు మాత్రం అట్టాగే ఉంది. అయ్యి ఎన్ని తలంపులు అయ్యి, ఎన్ని తలంపులు కలిగి ఉన్నారంట? 2 తలంపులు ఉంటే అప్పు అక్కడ ఉండక ఏమవుద్ది? కాసేపు బయలా అంటున్నారు, కాసేపు ఏహో అన్నారు. వెరీ గుడ్. కాసేపు బయలా అన్నారు, కాసేపు ఏహో అన్నాడు. అసలు శాంతం, అసలు దేవుడు ఉన్నాడా? వీళ్ళు మరీ డేంజరు. దైవం దేవుడు అన్నీ నమ్ముతున్నారు కొంతమంది. ఉంటే దైవం అయిపోతున్నారు, లేకపోతే దేవుడు. అసలు దేవుడే లేడు. ఎంత కష్టం వచ్చిందండి వాళ్ళకి, ఎన్ని బాధలు వచ్చినాయండి. చూడండి, భక్తి మనలో ప్రారంభం అవ్వాలి, విశ్వాసం మనలో ప్రారంభం అవ్వాలి, ఆత్మీయ జీవితం మనలో ప్రారంభం అవ్వాలి. చూడండి, అప్పు తీరిపోవడానికి బలమైన కారణము మనమే. వర్షం ఆగిపోవటానికి, అది కరువు రావటానికి కారణం ఎవరు? అహాబు రాజు. ఎందుకు? దేవునికి లోబట్టలేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, దేవుని స్తుతించట్లేదు. అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎటువైపు తిప్పేశాడు? బయలుదేవతల వైపు తిప్పేశాడు. నాకన్నా ఎక్కువ మీరే చెప్తున్నారుగా. ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఎటు తిప్పేశాడురా? బయలుదేవ. దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి?
అహాబు రాజు సింహాసనం దిగొచ్చి గడ్డి మేస్తున్నాడు అనమాట. గడ్డి ఏం మేస్తాయి? కంచెరి గాడిదలు మేస్తాయి, ఇంకా పశువులు మేకలు మేస్తాయి, ఇంకా గేదెలు మేస్తాయి, గొర్రెలు మేస్తాయి గడ్డి. మనిషి మేయటం ఎక్కడన్నా చూసారా? చూశారు బైబిల్లో. ఎవరు? అహాబు రాజు. అప్పుడు వచ్చుంటుంది కరువు, మళ్ళీ ఇప్పుడు వరకు కరువు రాలే. ఇంకా గట్టిగా చెప్పండి. దేవుని మాట వినకపోతే రాదంటారా? డిఫరెంట్గా వస్తుంది. అట్టగే రావాలని కరువు అలాగే రావాలని కాదండి. 2 సంవత్సరాలు వచ్చింది అహాబు కరువు. ఎన్ని సంవత్సరాలండి? ఏంటి ఆ కరువు? 2 సంవత్సరాలు వెంటాడింది మనల్ని. ఎస్, భలే చెప్పారు. ఎన్ని సంవత్సరాలండి? మంచినీళ్ళు దొరికాయా? ఫుడ్ దొరికినాయా? ఎవరు వస్తారని గోతికాడ గుంటలేగా కవర్ల కోసం ఎదురు చూసామా లేదా? వాటర్ ఇస్తారేమో, ఆహార పదార్థాలు, మనకు అన్నీ దొరికినాయండి. దొరకని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఒక టీచరు ఒక భర్త భార్య, 2 టీచర్లనండి. వాళ్ళకి ఏ ఆధారం లేదు, నిలవన్న డబ్బు కూడా లేదు. కానీ అనుకుంటున్నారు ఆ ఉద్యోగం చేస్తేనే, ఆ స్కూల్కి వెళ్ళి ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ కరోనాలో ఏ ఉద్యోగం చేయక, ఏ స్కూల్ నుంచి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారనమాట. కానీ వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు, ఏదన్నా మందు తాగి చనిపోదామని నిర్ణయించుకున్నారు. కరువు కాదంటారా? కరువా కాదురా చెల్లి? చూడండి ఎంత విపత్తి అండి, ఎంత విపత్తి, ఎంత భయంకరమైన వ్యాధ. తల్లి దగ్గరికి వస్తే ఏమంటుంది? తల్లిని కూతురు ఏమంటుంది? అమ్మో నా దగ్గరికి రావద్దమ్మా. ఆ పిల్ల కూతురి దగ్గర తల్లి దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు? ఏమంటుంది? అమ్మ నువ్వు నా దగ్గరికి రావద్దమ్మా. ఎక్కడోళ్ళు అక్కడే. తండ్రి చనిపోయాడు హాస్పిటల్లో, వెళ్తుందా కూతురు? ఎట్లా? తల్లి చనిపోయింది అక్కడ, వెళ్తుందా? పిల్లలు చనిపోయారు, పిల్లలు ఒక హాస్పిటల్లో, తల్లి ఒక హాస్పిటల్లో, తండ్రి ఒక హాస్పిటల్లో, బాబాయ్ ఒక హాస్పిటల్లో, పిన్నమ్మ ఒక హాస్పిటల్లో. ఎంతమంది ఉన్నారండి? రకరకాలైన హాస్పిటల్లో ఉన్నారండి. కానీ బ్రతికున్న వాళ్ళు కొంతమంది ఇంటికారు ఉన్నారు. మా వాళ్ళు చనిపోయారు, వెళ్ళాలని ఉందా? లేదు. ఉందండి. అది కరువు. ఏ కరువు ఇది? అహాబు కరువు అని అంటారా? కాదా? గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ రోజుల్లో అనుకున్నారు అహాబు కరువు అండి. చూడండి, వాటర్ తెచ్చుకోవటానికి దిక్కుతోసిన పరిస్థితి అండి. వాటర్ ఇంకా అదే కొన్ని దినాలు అదే కంటిన్యూ అయితే మంచి నీళ్ళు కూడా దొరికేవి కాదండి. దొరికాయండి? దొరికేగా. ఎందుకని మాటలు గుర్తు చేస్తున్నానంటే, చూడండి, దేవుని మాట వినపోతే అలాంటి కరోనా విపత్తి ఏర్పడింది. అయినప్పటికీ అప్పుడు ఆ కరోనా టైంలో భగవంతుడా చర్చిలు ఎక్కడున్నాయి, మందిరాలు ఎక్కడున్నాయి, ప్రార్థనలు ఎక్కడున్నాయి, దేవుడు ఎక్కడున్నాడు అనుకుని, అంటే అందరూ కలవట్లేదు కాబట్టి మనం అందరం ఏం చేసాం? ప్రార్థన చేసామని చేయలేదా? చూడండి, మన దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ గారు కూడా చర్చిలోకి వెళ్ళి, భగవంతుడా మా దేశాన్ని కాపాడు, యేసయ్యా మా దేశాన్ని కాపాడు. ఎవరండి? ఒక అధికారి కూడా వెళ్ళి అడిగాడండి. ఒక అధికారి కూడా వెళ్ళి అడిగాడు అనమాట. దేవుడు కరుణించి ఆ 2 సంవత్సరాల తర్వాత అందరికీ విడుదలనిచ్చాడు దేవుడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యదా రాజా, మీరు కూడా దీర్ఘం తీరేర్రా. తదా ప్రజ. నేను ఫస్ట్ అంటాను, రెండోది మీరు అనండి. యదా రాజా. చాలా నాకు ఉద్యోగం లేదు అసలు, నేను మైక్ అక్కడ పడేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. యదా రాజా. వీళ్ళు అసలు ఇది రిజర్వేషన్ వెళ్ళదన్నమాట. వీళ్ళది. అమ్మ మీరేంట్రా ఎదరా బిఏపీ మీరు ఫస్ట్ బెంచీలో ఉన్నవాళ్ళు మీరన్నా చెప్పాలిగా. యదా రాజా. ఏం తినలా, నేను కూడా ఏం తినలా. హల్లెలూయా. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు బ్రాహ్మణ మాస్టర్ ఉండేవాళ్ళు మా ఇంటి పక్కనే. అని రాసేవాడు ఒక గీత గీసి బ్లాక్ బోర్డ్ మీద. ఎక్కడ దాకా పడేది? యాప చెట్టు దాటేది అనమాట. ఆయన మైకులు లేవు. మైక్ ఉందా? లేవు. కానీ గట్టిగా అరవమని అరవట్లేదు. ఏమైందిరా మీకు ఇవాళ?
అంటే యథారాజా యథారాజా. అందుకే గమనించండి, ఆ కరోనా పోయిందిగా, మళ్ళీ దేవునితో మనకి పనేంటి అని ఎవరి గోల వాడిదే, ఎవరి బాధ వాడిదే, ఎవరి తిరుగుడు వాడిదే. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? పెడితే పెళ్ళి. మీరే కదండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలా గొప్పోళ్ళు. ఆహా, ఐగుప్తు నుంచి విడిపించారని సంతోషంగా దేవుని కనపరుస్తున్నారండి. యనమాల సముద్రం, యనమాల శత్రువులు, ఎదర సముద్రం ఇరుపక్కల కొండలుండేపాటికి ఏమన్నారు? మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మోషేని చంపడానికి కూడా సిద్ధమవుతున్నారండి. ఈ రోజున సెలవిస్తుంది. కానీ ఎందుకు దేవుని స్తుతించాలి? నిత్యత్వం కోసం దేవుని స్తుతించాలి. ఏదో కార్యం జరిగితేనో జరగపోతేనో ఇది కాదండి. అప్పు తీరితేనో అప్పు తీరకపోతేనో ఇది కాదండి. తీర్చేది, అప్పు తీర్చేది ఎవరు? దేవుడే. దేవుని పాదాలు పట్టుకుని ఇలా అడగండి, యెహోవా నీ అగ్ని దిగొచ్చి నా అప్పు తీర్చవా? సహాయం చేయడండి, సహాయం చేస్తాడు. యెహోవా అయ్యా నా ఇంట్లో గొప్ప కార్యం జరిగించవా? సహాయం చేయడా? ఆ తల్లి ప్రార్థన చేసింది, నేను ప్రార్థన చేశాను. ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చి, అయ్యా ఆదివారం నీ పరిశుద్ధ మందిరం నిలబెట్టు ప్రభువా, అగ్ని దిగిరాలేదంటారా? దిగొచ్చింది. ఆ తల్లే కాదండి, ఇంకా చెల్లి మొన్నటి కూడా, ఇంకా అయ్యా చైతన్య గురించి ఇంకా చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, యెహోవా మా బిడ్డ అనారోగ్యంగా ఉందయ్యా, ప్రార్థిస్తున్నాను తండ్రి, పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బిడ్డకి స్వస్థతనివ్వ అంటే కార్యం చేశాడు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మీ సేవకుడు కూడా ప్రార్థన వింటున్నాడు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి ప్రార్థన కూడా వింటున్నాడు నా దేవుడు. హల్లెలూయా. బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మంచి ప్రయోజకులు కావాలి. ఏం దిగి రావాలి? ఆకాశం నుంచి అగ్ని. అగ్ని దిగొచ్చి ఎవరి మీద ఉండాలి? మన పిల్లల మీద ఉండాలి. మీరు చాలా చోట్ల పనిచేస్తున్నారు, శాలరీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం దిగి రావాలి? అగ్ని దిగి రావాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దిగి వస్తుంది. దిగిరాదంటే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు, మేలులు చేస్తాడు. విశ్వాసం ఉండాలి మనలో. పెద్ద చిన్న, లేనోడా ఉన్నోడా అని ఉండదండి దేవుడికి. విడి దగ్గర డబ్బులు ఉందని ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు. డబ్బున్నాడు ప్రార్థన. బంగారం ఉంటే ఆలకిస్తాడా? వెండి ఉంటే ఆలకిస్తాడా? అది కాదండి. దేవుడు దరిద్రుల్ని లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి ఆయన లేవనెత్తువాడు. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. అయితే ఈ రోజున మనం ప్రార్థించాల్సింది ఏమన్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము. అయ్యా కందకం ఉంది, 12 రాళ్లతో పడద్రోయబడిన బలిపీఠాన్ని నిలబెట్టాను, నీళ్లు పోసాను, కట్టెలు పేర్చాను, మాంసం పెట్టాను. అయ్యా సిగ్గుపడనీక ప్రభువా నన్ను కార్యం చేయడమా? ఇదే అడగాల్సింది. సిగ్గుపడనీకయ్యా అన్యుల మధ్య, లోకానుసారంగా జీవించే ప్రజల మధ్య నన్ను సిగ్గుపడనీకయ్యా. ఒక్కడే ఉన్నాడు. బయలు ప్రవక్తలు 450 మంది, 450 మంది బయలు ప్రవక్తలు. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ బయలుదేవతను ఆరాధిస్తున్నారు. కానీ ఒకే ఒప్పందం అండి, యెహోవా దేవుడైతే మీరందరూ మా ఇటువైపు వచ్చేయాలి. ఎటువైపు? యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి. బయలు దేవత దేవుడైతే నేను కూడా మీ వైపు వచ్చేస్తాను. వాళ్ళు ప్రార్థించారు, ఏ బయలు దిగి రాలేదు. ఏలియా ప్రార్థించాడు, పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చిందండి. మాంసాన్ని బుగ్గు చేసింది, కట్టెలను బుగ్గు చేసింది. అక్కడ ఏమీ లేకుండా పూర్తిగా బూడిదైపోయిందనమాట. హల్లెలూయా. ఈ పగటి వేళ సమయంలో 2 చేతులు జోడించి అడుగుతున్నాను, నిజంగా సింపుల్గా తీసుకోకండి, చిల్లీగా తీసుకోకండి. మీ ప్రార్థన నా దేవుడు ఆలకించునుగాక. మీరు ఏమి అడగాలని వచ్చారు, ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకున్నారు, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు ఈ రోజున ఈ పరిశుద్ధ మందిరంలోనికి దిగునుగాక. దిగి మన జీవితంలో ఘనమైన కార్యం జరిగించునుగాక. మీకేం కోరికలు ఉన్నాయి? ఏం అడగాలని ఆశిస్తున్నారు? కోరికలు లేని వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. అసలు నాకేం కోరిక లేదన్నవాడు ఎవరు లేరు. నాకు ఏదో కోరిక ఉందన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఏం లేదా?
ప్రతి మానవుడికి కోరిక అని ఉంటుంది, ఉండదండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా జీవించాలి ప్రభా, ఎలా మంచి ఆరోగ్యం కావాలి. ఏం కోరుకుంటాం? నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా భర్త బాగా మంచిగా ఉండాలి. ఏం కోరుకుంటారు మీరు చెప్పండి? ఇంకా నాకు సమృద్ధి అయిన ఆశీర్వాదము కావాలి, ఆర్థిక సహాయము నా ఇంటి నిండా సమృద్ధిగా ఉండాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, నిత్యత్వానికి వారసత్వం సంపాదించుకోవాలని. ఇంకేం కోరుకుంటాం చెప్పండి? మీరే మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తున్నా. చివరిగా మీకు విషయం తెలుసా? బాగా భయంకరమైన పాపిని ఉరేసే ముందు ఏమడుగుతారు? వాడన్నా చెప్తాడు కానీ మీరు చెప్పట్లా. ఏం తినాలి? బిర్యానీ తినాలన్నా అంటాడు. ఎందుకు? పోయేటప్పుడు ఏం తినాలంట? గమనించండి, జాగ్రత్తగా వినండి. నీ పిల్లల కోసము ప్రార్థన చేస్తే, నువ్వు ఇక్కడ పరిశుద్ధ మందిరం ఉంది, ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా సరే మనకి తీసే ఉంటాయి. అయ్యా నా బిడ్డల కోసం కార్యం చేయని చేస్తారు. నా వ్యాపారం ప్రభా, వ్యవసాయము, చేతి పని, భూపంట, నా పిల్లలు, నా కుటుంబం, ఆరోగ్యము, ఇంకా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఇక్కడ పెడితే దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. అప్పు ఉందని ఏడవాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. కోటేశ్వరమ్మ గారు మరణిస్తారని చెప్పారు, మీకు అందరికీ తెలుసు. చివరి చూపులు. ఏ చూపులండి? చివరి చూపులు. నాకు కూడా వచ్చి చాలామంది చెప్పారు, కోటేశ్వరమ్మ గారు ఇక బతకదంట, లేనట్టు అన్నారండి. ఇక్కడికి వచ్చి డొల్లాడిందంట. ఆమె చెప్పుద్దండి, అయ్యా నన్ను బ్రతికించమని అడిగిందంట. ఇస్కియాకి ఆయుష్ పెంచినట్టు ఆ తల్లికి కూడా ఆయుష్ పెంచాడు. ఎన్ని సంవత్సరాలు పెంచాడు ఆయుష్? ఆయనకి, మనకు కాదు. ఆయనకి ఎన్ని? 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ఆ తల్లికి ఎన్ని పెంచాడు ఆయనకే తెలియాలి. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సరే, మన మధ్యలో ఒక పెద్దగా ఉంటుందంటే దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు మనకి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప అవకాశం ఈ రోజున మీ కుటుంబాల కోసం, సంఘం కోసం, పరిచర్య కోసం, సేవ కోసం మీరు ప్రార్థన చేసిన పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి మన జీవితంలో, మన సంఘంలో, మన పరిచర్యలో దేవుడు ఘనమైన కార్యము జరిగిస్తాడు. ఆమేన్. అట్టి కృప మనందరికీ దయచేయను గాక, అట్టి శక్తి మనందరికీ దయచేయను గాక. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు చేస్తారని నమ్ముతున్నారా, చేయడని నమ్ముతున్నారా? చేస్తారని నమ్ముతున్నా. ఇంకా ఎవరిలో ఉన్న పేతురు లాంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పేతురా, క్షమించండి, ఎవరు? తోమా లాంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు కూడా లేరు. చూడండి, మీరు ప్రార్థన చేయండి, పరలోకం నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోండి. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఈ నలకొట్టబడిన శరీరము, చిందించబడిన రక్తము తండ్రి, ఈ నలకొట్టబడిన శరీరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. చిందించబడిన రక్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం డాడీ. నీ బిడ్డలు ఈ తీసుకుని చుండగా ఈ శరీరం ద్వారా మోక్షాన్ని దయచేయండి, ఈ రక్తం ద్వారా మోక్షాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డకు కూడా నీ పరలోక రాజ్యంలో శరీరం ద్వారా, రక్తం ద్వారా స్థానాన్ని అనుగ్రహించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రం. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా కోసం సిలువ త్యాగం చేశావని, మా కోసము సిలువను లాగావని, మా కోసం ముళ్ళ కిరీటం ధరించుకున్నావని, మా కోసం డొక్కలో పొడిపించుకున్నావని, మా కోసము మేకులు కొట్టించుకున్నావని, మా కోసము ఆయన ముసుగు వేసి యూదుల రాజా శుభు అని చెప్పారని, ప్రవచించమని ఏలన చేశారు, అవమానించారు, నిందించారు తండ్రి ప్రభా. ఇవన్నీ మా కోసం పడిన పాటలే తండ్రి ప్రభా. నీ సిలువ రక్తం చేత, నీ విలువైన రక్తం చేత, నీ కార్చిన రక్తం చేత, నీ అమూల్యమైన రక్తం చేత మాకు విడుదల, విమోచన, రక్షణ, నీ రాజ్యంలో స్థానంలో అనుగ్రహించమని, దీవించమని శరీరం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. శరీరం ద్వారా అందరినీ బలపరచమని, తోడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సిలువ చింత
వెళ్తున్నారు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు బాధపడుతున్నారు. మీరు కార్యం జరిగించమని చేయెత్తిన ప్రతి బిడ్డ కోసం ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నీ కృపలో బలపరిచి దీవించమని, ఆశీర్వదించమని, మంచి స్థితిని అనుగ్రహించమని, ఇచ్చిన కానుకను బట్టి, దశభాగాలను బట్టి, సమర్పణను బట్టి ప్రభువా తిరిగి నిరంతర ఆశీర్వాదం దయచేయండి తండ్రి. ప్రభువా సేవలు బలపరచండి అయ్యా. 30 మంది పైగా ఇంకా ప్రభువా, ఇంకా 30 మంది ఆగిపోయారు రెడీ ప్రభువా. వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రభువా ఆదివారం పాల్పొందడానికి మహాకృప అనుగ్రహించండి. దేని సేవకుడి పట్ల ప్రార్థన గురించి వివరించావు తండ్రి. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినట్లు మా కుటుంబంలో మీరు కార్యం జరిగించమని, తోడమని, మా సంఘ పరిచర్యలో ఇంకా మందిరం నిండి పొరినట్లుగా అనేక మంది ప్రభు కాళీవాసులు తరలి రావడానికి మహాకృప అనుగ్రహించమని, నేస్తమ చాపమని, రెక్కల కింద భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు వరుసను ప్రార్థిస్తున్నాం తండ్రి. తిరిగి వెళుతుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించమని, అది పనులు ప్రారంభిస్తుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించమని, వ్యాపారాల వ్యవసాయాలు ప్రారంభిస్తుండగా క్షేమాన్ని అనుగ్రహించమని తోడు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.